ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. 2026 విశేషంగా ఈ కొత్త సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది? ప్రత్యేక యోగాలు ఏదైనా ఉన్నాయా? ఎలాంటి అదృష్టం, ఎలాంటి దురదృష్టం, లేదంటే మిక్స్డ్గా ఉంటుందా? ఓవరాల్గా ఏం చెప్తారు ఈ రాశి గురించి? తప్పకుండా. అంటే 2026 మనం ఉగాది నుంచి తెలుసుకోవాలి ఏ విషయమైనా. ఎందుకంటే ఉగాది నుంచి తెలుసుకుంటే దాని ఒక ఫలితం బాగుంటుంది. అయితే ఆంగ్ల నూతన సంవత్సరం అందరికీ వినాలని కోరిక ఉంటుంది. ఏదో ఇయర్ మారిపోగానే నిజంగా మన జీవితం కూడా మారుతుందని చాలామంది అనుకుంటారు. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ అంతా బాగాలేదు, కనీసం ఈ సంవత్సరం బాగుంటుందేమో అని చెప్పి ఒక కుతూహలం ఉంటుంది. దానివల్ల మనం చెప్పాల్సి వస్తుంది. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సర ఫలితాలు ఎలా తీసుకోవాలి అనుకుంటే మనకి గురువు కర్కాటకలోకి రావడము. సో అంటే ఇప్పుడు అధిచార యోగంతో ఉన్నాడు ఆయన ప్రస్తుతానికి. సో జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు ఆయన కర్కాటకంలో ఉండి మళ్ళీ తర్వాత ఉగాది నుంచి మళ్ళీ కర్కాటకంలోకి వస్తాడు ఆయన. అంటే ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి గురువు ఒక అనుగ్రహం ఉంది అనుకోవాలనుకుంటే ఉంది, లేదు అనుకుంటే లేదు. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఎప్పుడు కొన్నా తన రాశిలో కంటే పక్క రాశిలో ద్వితీయ స్థానంలో కానీ, భాగ్యస్థానంలో కానీ, పంచమ స్థానంలో కానీ గురువు ఒక ఫలితాలు ఎక్కువగా ఉంటాయి రాశిలోకి ఉంటాయి. సో పంచమ స్థానం గురువుకి మీన రాశి నుంచి చూసుకుంటే కర్కాటక రాశి పంచమ స్థానం అయింది, కానీ కర్కాటక రాశిలో మాత్రం గురువు ఉన్నాడు. అంటే కర్కాటక రాశి వాళ్ళకి గురువు రాశిలో ఉన్నారు కనుక యోగిస్తుందా అంటే 100% యోగించాలి. ఎలా యోగించాలి అంటే వీళ్ళు చేసుకునే కర్మలు బట్టి యోగించాలి. ఎలాంటి కర్మలు ఉపయోగించాలంటే మంచి కర్మలు చేయాలి వీళ్ళు. కర్మ అంటే ఏంటంటే భక్తిగా ఉండడము, మంచిగా మాట్లాడడము, ఎదుటి వాళ్ళని ఎవరిని ఏమనకుండా హర్ట్ చేయకుండా ఉండడము, కాస్త చారిటీ చేయడము, అండ్ తర్వాత కాస్తంత ప్రతిరోజు ఏదో ఒక పారాయణ చేయడం వీళ్ళు. దానివల్ల వాళ్ళకి గురువు యోగిస్తాడు. ఇప్పుడు గురువు ఎప్పుడు కొన్నా నేను మీకు ఇస్తా అనరు. ఎలా ఉంటుందంటే నేను మీకు తోడుగా ఉన్నా ఇక్కడ, మీ పని మీరు చేసుకొని అంటారు. అందుకే నేనేదో మీకు ఎక్స్ట్రాగా వరాలు ఇస్తాను, అభయం ఇస్తాను అనరు. వారిని ఇవ్వాలి అంటే ఇంప్రెస్ చేయాలి. ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు మన ప్రమోషన్ కావాలంటే బాస్ని ఇంప్రెస్ చేయాలి. అలాగే ఇంట్లో పనంతా అందంగా చదివితే భర్తని ఇంప్రెస్ చేస్తే ఆయన ఇస్తారు. అలాగే భార్య చేస్తే భర్త ఇస్తాడు. ఇలాంటివి భార్య భర్త మధ్యలో అంటే ఏ విషయమైనా ఇంప్రెస్ చేస్తేనే మన పనులు అవుతాయి కదా. అలా గురువుని మనం ఎప్పుడు కొన్నా మేము ఖచ్చితంగా నిన్ను ప్రార్థన చేస్తున్నాం, నువ్వు లేకుండా మాకు గడవదు అనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళకి 100% ఈ సంవత్సరం యోగిస్తుంది. లేదు ఇష్టరాజ్యంలో ఉన్న వాళ్ళకి మాత్రం గురువు ఉన్నా యోగించినట్టు కాదు. అది గురువు ఉంటాడు అక్కడ, కానీ యోగించారు వాళ్ళకి. ఎవరికి యోగించాలంటే ఇష్టం వచ్చినట్టు తిన్న వాళ్ళకి, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్న వాళ్ళకి, ఇంట్లో వాళ్ళని గౌరవించకుండా మాట్లాడేవాళ్ళు, వాళ్ళ ఇష్టరాజ్యంలో చేసే వాళ్ళకి ఎవరికి కూడా గురువు ఒక అనుగ్రహం వీళ్ళకి రాదు, ఖచ్చితంగా ఉండదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. ఏదైనా యోగించేస్తారు మాకెందుకు యోగించట్లేదు అంటే రోజు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ, నైట్ లేట్గా వస్తూ, ఇంటికి అర్ధరాత్రి వరకు బయట తిరుగుతూ, తర్వాత తెల్లవారు పొద్దున్న ఎప్పుడో భార్య కింద లేచిన వాళ్ళకి ఈ కర్కాటక రాశిలో గురువు యోగించడు. ఇది మాత్రం వాస్తవం. ఇంకా మనకి దశమ స్థానంలో, ఇక భాగ్యస్థానంలో ఇవన్నీ కూడా గ్రహాలు అంత అనుకూలంగా లేవు. ఎందుకంటే మనకి ఇక్కడ అష్టమ స్థానం, సప్తమ స్థానం, భాగ్యస్థానం. అష్టమ స్థానం వచ్చేసి రాహు ఉన్నాడు. నా భాగ్యస్థానంలో శనేశ్వరుడు యోగించాడు. భాగ్యస్థానంలో శనేశ్వరుడు యోగించాడని నమ్మకం అయితే ఏమీ లేదు. దానివల్ల ఇబ్బందులు, కష్టాలు ఏమేమి ఉంటాయంటే రాహు ఇచ్చే ఫలితాలు శనేశ్వరుడు ఇచ్చే ఫలితాలు రాహు ఇస్తాడు. ఇక అష్టమ రాహు ఇబ్బంది పడవచ్చు. ఎలాగంటే మనం మోసపడాలి కానీ, ఇబ్బంది పడ్డాలి కానీ, లేకపోతే ఎవరో మనతో వ్యాపారం చేపిస్తామని చెప్పి పెద్ద ఎత్తున లోన్ తీపించి ఆ లోన్ మన ఎత్తుని పడేసి వెళ్ళిపోవడం కానీ. సో ఈ సంవత్సరం వీళ్ళు చేయాల్సింది ఏంటంటే వ్యాపారాల జోలికి వెళ్ళకూడదు, తర్వాత షూటీల జోలికి వెళ్ళకూడదు. ఎవరికైనా షూటీ పెట్టారో వాళ్ళ లైఫ్ అక్కడితో అయిపోయిందని అర్థం. ఎవరికి షూటీ పెట్టకూడదు. సొంత వాళ్ళైనా సరే, సొంత అన్నదమ్ములైనా సరే చాలా పెద్ద పెద్ద గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇంట్లో వాళ్ళకి, బయట వాళ్ళకి ఎవరికి కొన్నా షూరిటీ వీళ్ళ చేతితో పెట్టకూడదు. అలాగే వీళ్ళ చేతితో లోన్లు తీసుకోకూడదు. లోన్ తీసుకున్నా ఇబ్బంది పడతారు, ఆ లోన్ తీరదు, ఎప్పటికీ తీరదు. అలా తీరని అప్పుగా మిగులుతూనే ఉంటారు తప్ప, కడుతూనే ఉంటారు, వడ్డీలు తప్ప ఉండదు. అంటే ముఖ్యంగా క్రెడిట్ కార్డ్స్ బాగా వచ్చే కదా తీసేసుకోవడం, దాన్ని వాడడం చేయడం వల్ల చాలా ఇబ్బంది పడడం అనేది మామూలుగా ఉండదు, చాలా పెద్ద విషయమే. డబ్బు ఎంత వస్తుందో లెక్క లేకుండా ఖర్చు అయిపోయేది ఈ సంవత్సరం వీళ్ళకి. డబ్బు వస్తుంది, బ్రహ్మాండంగా వస్తుంది, అలాగే ఖర్చు అయిపోతుంది. ఎందుకంటే ఎలా వస్తుంది, ఎలా వెళ్ళిపోతుంది అనేది వాళ్ళ చేతుల్లో వాళ్ళ అంచనాలు కూడా వేయలేరు, అలా ఖర్చు అవుతుంది. ఏదో ఒక ఖర్చు, ప్రతిదీ కూడా ఇది కావాల్సిన ఖర్చు అనిపిస్తుంది. అంటే ఏది వృధా ఖర్చు కాదు, వాళ్ళు లెక్కలు వేసుకుంటే ఇది కావాల్సిన ఖర్చు అనుకుంటాం. ఇలా ఈ విధంగా ఈ సంవత్సరం అంతా డబ్బు అలా గడుస్తుంది. అంటే లాస్ట్ ఇయర్ మనకి 2025 ఎలా గడిచిపోయిందో తెలియదు కదా వాళ్ళకి. 2026 కొంత భారంగా నడుస్తుంది. ఎప్పుడవుతుంది ఈ సంవత్సరం అని చెప్పేసి అంత భారంగా నడుస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరంలో ఫలితాలు అలా ఉన్నాయి. అంటే లాస్ట్ ఇయర్ ఇంత స్పీడ్గా ఈ ఇయర్ మనకి అయినట్టు అనిపించదు. దానితోడు విపత్తులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ కూటముల వల్ల వచ్చే కష్టాలు ఎక్కువగా ఉన్నాయి.
సో సప్తమ స్థానంలో 4 గ్రహాలు కలుస్తుంటాయి. సో దానివల్ల కాస్తంత మాయలో పడడం, ఇబ్బంది పడడం, మోసపోవడం ఇవన్నీ ఇంకొంచెం ఎక్కువే అవుతుంది, తక్కువ అవుతుంది. ఆల్రెడీ ఉంది వీళ్ళు మోసపోయేది, ఇబ్బంది పడేది, ఇంకొంచెం ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. కొంచెం వీళ్ళు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే వరకు జాగ్రత్తగా ఉండాలి. మే తర్వాత కాస్తంత వీళ్ళకి కొంచెం అనుకూలంగా మారే అవకాశం ఉన్నాయి. కాస్తంత మంచి పనులు జరుగుతాయి వీళ్ళకి. అంటే వీళ్ళకంటూ ఏదైనా చేయాలి, వ్యాపారాలు చేసుకోవాలనుకున్నా, ఉద్యోగంలో కొత్త ప్రయత్నాలు చేయాలన్నా, ప్రొఫెషనల్గా వెళ్ళాలనుకున్నా, విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్నా, సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైనా, అది వివాహ ప్రయత్నాలు చేయాలన్నా, వీళ్ళందరూ మే తర్వాత ప్రారంభం చేసుకోవడం వల్ల లాభాలు కనిపిస్తున్నాయి. మే వరకు లాభాలు అయితే ఏమీ లేవు. ఏం చేసినా సరే మళ్ళీ వాళ్ళకి రివర్స్లో ఇంత పని అయితే దానికి ఇంత పెద్ద భారంగా మారుతుంది వాళ్ళకి, అందుకే చేయకూడదు. శత్రువుల పరిస్థితి ఏంటి మేడం? ఎవరు మన శత్రువో తెలుసుకోవడానికి ఏదన్నా రెమెడీ ఏదన్నా, లేదంటే ఆ పసిగట్టడానికి అలా సామర్థ్యం కావాలంటే ఏం చేయాలంటారు? కర్కాటక రాశి వాళ్ళే శత్రువులు, వాళ్ళకి ఎవరు శత్రువులు ఉండరు. ఎందుకు రీజన్ ఏంటంటే వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఆలోచిస్తారు. ప్రతి ఒక్క విషయాన్ని, ఒక చిన్న విషయం కూడా వాళ్ళు సెన్సిటివ్గా ఆలోచిస్తారు. ఎదురు వాళ్ళు చెప్పేది వేరేలా అర్థం చేసుకునే లక్షణం ఉండదు కూడా వీళ్ళకి. వాళ్ళు చెప్పేది ఒక విషయం అయితే వీళ్ళకి వేరేలా అర్థం అవుతుంది విషయం. ఎందుకు అంటే ఇప్పుడున్న గ్రహస్థితి వీళ్ళకి అలా అర్థం చేపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు కష్టపడాలి. ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు, మంచి పుణ్యాత్ముడు, పూజా పునస్కారం తప్ప బయట ప్రపంచంతో సంబంధమే లేదు. ఆయన పొద్దున్న లేస్తారు, జపం చేసుకుని పూజ చేసుకుంటారు. ఆయనకి ఎటువంటి కష్టం పెడతాం మనం? ఎవరైనా ఏ కష్టపడి ఆయన ఎవరి మాట వినడు. అసలు ఆయన జపం పూజా దేవుడు. ఆ పూజా దేవుడు జపం చేసుకునే అతనికి కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఈ సంవత్సరం ఉంది. ఎందుకు ఉంది? మరి గురువు ఆ రాశిలో ఉంటే వాళ్ళకి అదృష్ట యోగాన్ని కదా ఇవ్వాలి. మరి ఇవన్నీ ఎందుకు ఇస్తారు? అష్టమ రాహు మాయలో పడేస్తారు. ఆ రోజు పూజకి నేను సార్ మీరు మాకు పూజ చేయించండి సార్, మీ వల్లే మేము బయటపడాలి, మీరే మాకు అనుగ్రహం ఇవ్వాలని చెప్పి ఈయన పూజను ఆపుతారు. ఒక రోజున ఈయన వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు రారు. వస్తాను అని చెప్పి వాళ్ళు రారు. మొత్తానికి రాకుండా ఆ రోజంతా పూజ చేయకుండా ఆగిపోయింది. సో ఇలా ఇబ్బంది పడతారు వాళ్ళు. ఇప్పుడు ఇంట్లో ఉన్న ఆయనకి ఎవరు ఇబ్బంది పడతారు? ఇప్పుడు ఈ విధంగా ఇబ్బంది పడుతుంది. అంటే చిన్న చిన్న విషయాలు ఎందుకు చెప్తా అంటే మనకి ఇంత చిన్న విషయం కన్నా మనకి పెద్దగా కనిపిస్తుంది. ఇది గోచారీత్యా జరిగే గ్రహస్థితి అనమాట. సో గ్రహాల అనుకూలం అనేది శత్రువులు, బయట శత్రువులో ఎక్కడ శత్రువులు కాదు, వీళ్ళ శత్రువులు. అంటే సరే పాపం వాళ్ళు సాయం చేద్దాం అనుకుని ఈయన పూజ మానేసి కూర్చున్నాడు, వాళ్ళు రాలేదు. సో వాళ్ళకి ఏదో ఇబ్బంది వచ్చింది, వాళ్ళు ఏదో రాలేదు. అంత ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేదు వాళ్ళు. ఈయన అంత ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు. వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళు నేర్పించుదాం, వాళ్ళ జీవితం మార్చేద్దాం అనుకున్నారు, కానీ అవ్వలేదు. అక్కడ జరగదు. ఇలాంటివి మనం ఎన్ని ప్లాన్లు వేసినా జరగవు ఈ సంవత్సరం. అందుకని మనం సొంత ప్లానింగ్లు ఏమీ లేకుండా దైవనామస్మరణ చేసుకుంటూ మన జాతకంలో యోగం ఉందా లేదు చూసుకోండి. జన్మ జాతకాన్ని ఇప్పుడు చూసుకోవాలి. లగ్నం ఉంది, జాతకం టైమింగ్స్ అన్నీ బాగుంటే, లగ్నానికి సంబంధించిన గ్రహాల యోగంలో ఉన్న మనకి దశలు బాగున్నా ఖచ్చితంగా ఈ కర్కాటక రాశిలో గురువు ఉండడం వల్ల చాలా మేలు జరుగుతుంది వీళ్ళకి. ఎంత మేలు జరుగుతుందంటే వాళ్ళ జాతకంలో బాగుంటే ఇది 20% కలిసి 100% పనిచేస్తుంది. వాళ్ళ జాతకంలో బాగాలేదంటే ఈ సంవత్సరం అంతా చక్కగా నామస్మరణ చేసుకుంటూ ఉండడం తప్ప వేరే పనులు ఏమీ చేయకుండా ఉంటే ఉత్తమం. ఇంకా విశేషంగా సంవత్సరం మొత్తం చేసుకోవడానికి వీలుగా ఏదన్నా మంచి పరిహారాలు ఉంటే వీళ్ళ కోసం తెలియజేయండి. ప్రతిరోజు దత్తశ్రవం అంటే దత్త పారాయణ చేయడం, దత్తాత్రేయ చరిత్ర చదువుకోవడం, రోజుకి పారాయణ చేసుకోండి. ఏంటి ప్రతి గురువారం ఉపవాసం ఉండి కాస్త అన్నదానం ఆ రోజు మనకు తోచినంత వరకు ఎవరికో ఒక ఇద్దరికైనా పెట్టాలి. లేదా ఎవరు పెట్టాలి, ప్రతి గురువారం ఒక బాబా గుడికో దత్తాత్రేయ స్వామి గుడికో వెళ్ళి ఎంతో ప్రసాదం చేసి ఆ ప్రసాదాన్ని ఎక్కువగా స్వీట్గా ఉండే పదార్థాలు అంటే కేసరి కానీ అలాంటి పరవాణం లాంటివి కానీ చేసుకుంటూ పదార్థాన్ని పెడుతుండాలి. ఇది పెట్టడం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు, ధనం ఎక్కువగా ఖర్చు అవ్వకుండా తక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఇది వీళ్ళు ఈ సంవత్సరం అంతా చేసుకోవాల్సింది. దత్తక్షేత్రాలు మనకి దర్శనం చేసుకోవచ్చు. మన శ్రీపాద వల్లభ క్షేత్రం పీఠాపురంలో ఉంది, గానగాపురంలో ఉంది. సో ఎక్కడెక్కడ దత్తక్షేత్రం ఉన్నాయో ఆ క్షేత్రాలకు వెళ్ళి దర్శనం చేసుకోవడం, నిద్ర చేసి రావడం ఉండడం వల్ల రాహు ఒక్క మాయలో పడకుండా, ఎటువంటి ప్రమాదాల్లోకి గురి అవ్వకుండా. ఎందుకంటే ఈ సంవత్సరం వీళ్ళకి కూటములు ఎప్పుడైతే ఏర్పడుతున్నాయో యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ప్రాణం మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి ప్రాణాల మీద చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది, కొంతమంది ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది. సో ఇవన్నీ కూడా వీళ్ళకి ఈ సంవత్సరంలో ఉన్నాయి. అందుకని వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే తర్వాత నుంచి అన్నీ అనుకూలంగా కలిసి వస్తాయి. ఓవరాల్గా ఈ 2026 ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేది చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.